హాయ్ అండి, హలో, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మైసూర్ పప్పు టమాటో ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయ్యేలోపు పక్కన మైసూర్ పప్పు వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఇందులో ఆయిల్ పోసుకున్నాక తాలింపు గింజలు, కరివేపాకు, వేసుకున్నాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, బాగా వేయించుకోవాలి. బాగా వేగినాయి కదా, ఇందులో పసుపు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు వేగినాక టమాటోస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. టమాటోస్ మంచిగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా ఉడికినాయి కదా, ఇప్పుడు మైసూర్ పప్పు యాడ్ చేసుకోవాలి. నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగానే మైసూర్ పప్పు. అది ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. మైసూర్ పప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. కొద్దిసేపు ఒక 5 minutes ఆయిల్లో కొంచెం ఉంచుకోవాలి. ఇప్పుడు మంచిగా ఆయిల్లో మంచిగా వేగినాక ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. తగినంత మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక తగినంత వాటర్ పోసుకోవాలి. అంటే పప్పు కొంచెం మునిగే వరకు, కొంచెం మనకు పప్పు ఉడికే అంత కొంచెం మునిగే వరకు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా ఉడకనివ్వాలి పప్పు. ఇప్పుడు మంచిగా ఉడికింది కదండి, ఇలా మంచిగా ఉడకాలి. కొంచెం కలుపుకోవాలి. మైసూర్ పప్పు అనేది రెడీ అయిపోయిందండి. నా ఛానల్ని ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.